గ్రాడ్యుటీ అంటున్నారు. ఎప్పుడో వచ్చే గ్రాడ్యుటీ ఎందుకండి? ఈ రోజు ఉన్నోళ్ళు రేపు ఉంటున్నారా నమ్మకం లేదు. మేము ఉన్నాం మీకు హామీ, ఈ ప్రభుత్వాన్ని మీరు లేకుండా చేసేయండి, చేస్తే మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు అన్ని. రోజు ఒక యాప్ అంటారు, ఇప్పుడు ఆధార్ కార్డు కూడా ఇచ్చినారు. వాళ్ళ పేరెంట్స్ ఆధార్ కార్డు దింపుకోకుంటే మాకే ఒత్తిడి ఎక్కువ ఉంది. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన గుడ్ న్యూస్ చెప్తానన్నాడు. కానీ ఎదురు చూసాము, ఆ గుడ్ న్యూస్ కూడా మాకు చెప్పలేదు. మేము మీ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పేంత వరకు తీసుకురావద్దు. ప్రభుత్వాన్ని అంగన్వాడీ తడాకా చూపెట్టేసి రూపుమాపాము. ఇప్పుడు అసలు అంగన్వాడీ వాళ్ళు అనేది ఆయన కనబడట్లేదు. ఆయనేమో మాట ఇచ్చి మడం తిప్పారంటే ఈయన కూడా మాట ఇచ్చి అదే సేమ్ మాటలో నడుస్తున్నారు అనమాట. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఇంకా పరీక్షించొద్దు, పరీక్షిస్తే గత ప్రభుత్వానికి జరిగిందో ఇప్పుడు జరుగుతుందని మేము అందరి తరఫున నేను మనవి చేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో 42 రోజులు ధర్నా చేశామండి. అప్పుడు ప్రతి నాయకుడు మా టెంట్లోకి వచ్చి అమ్మ మీరు చేస్తున్న న్యాయమైన డిమాండ్లు మీరు కరెక్ట్గా చేస్తున్నారు, మీరు చాలా కష్టపడుతున్నారమ్మా, మీకు వర్క్ భారం పెరిగిపోయింది, మా ప్రభుత్వం వచ్చాక అవన్నీ చూస్తామన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు ఎటువంటి హామీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అసలు మాట్లాడేది లేదు. మా యూనియన్ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా అమ్మ మీ ఫైలే చూస్తున్నామమ్మా, మీదే లైన్లో పెట్టామమ్మా అంటారు. తర్వాత ఏ విషయం ఉండదు. గ్రాడ్యుటీ అంటున్నారు. ఎప్పుడో వచ్చే గ్రాడ్యుటీ ఎందుకండి? ఈ రోజు ఉన్నోళ్ళు రేపు ఉంటున్నారా నమ్మకం లేదు. అదేదో మాకు పనికి తగ్గ వేతనం జీతం పెంచి మాకు వర్క్ మేము ఎంత వర్క్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు జీతం విషయంలోనే చాలా బాధగా అనిపిస్తుందండి. ఈ రోజుల్లో ఖర్చులన్నీ మీకు తెలిసినవే, కానీ అసలు ఆ జీతంకి మా జీవితాలకి అసలు సంబంధమే లేదండి. అందుకని ముందుగా జీతం విషయం తేల్చడం కోసం ఈరోజు మేము మీటింగ్ పెట్టుకున్నామండి. నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను. మాది ప్రతిపడి మండలం ధర్మవరం. మాకు జీతాలు పెంచమని అనేక సార్లు మేము ప్రభుత్వాన్ని అడిగాం. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసామండి. అప్పుడు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మళ్ళీ గెలిపించండి, నేను మిమ్మల్ని మీకు జీతం పెంచుతాను అని చెప్పారండి. ఆయన ఉన్నప్పుడే గ్రాడ్యుటీ ఇచ్చారండి. ఆయన ఉన్నప్పుడే మట్టి ఖర్చు కూడా 20,000 ఇచ్చారండి. అయితే ఈ ప్రభుత్వం ఏమో మేము ధర్నా చేసేటప్పుడు ఏమన్నారంటే మేమున్నాం మీకు హామీ, ఈ ప్రభుత్వాన్ని మీరు లేకుండా చేసేయండి, చేస్తే మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మీకు అన్ని జీతం పెంచుతాం, గ్రాడ్యుటీ అన్నీ ఇస్తాం, మేము మీ పని గంటలు అన్నీ మీకు అన్ని అనుకూలంగా చేస్తామన్నారు. అనేసరికి ఇప్పుడు ఏమంటున్నారంటే అప్పుడు అలా అన్న ప్రభుత్వం ఇప్పుడు ఏమంటున్నారంటే 20,000 ఉన్న మట్టి ఖర్చు 15,000కి చేస్తాడు. జీతం తర్వాత ఆలోచిద్దాం అంటున్నారండి. తర్వాత యాప్లో ఇంక మాకు ఈ ఉద్యోగంలో ఇల్లు పిల్లలు మాకు వేరే ప్రపంచం లేదండి. ఉదయం 8:30 స్టార్ట్ అయితే రాత్రి 12 గంటల వరకు మెసేజ్లు చూసుకుంటూ ఫాలో అవుతూ ఆ పని చేసుకుంటూ ఉండాలండి. ఒకసారి నిద్రపోవం కూడానండి. యాప్లు అనేక యాప్లు అండి. ఈ యాప్లన్నీ ఒక యాప్ చేయమన్నామండి, చేస్తాం మీ అన్నీ చేస్తాం అన్నదండి ఈ ప్రభుత్వం. ఏది చేయలేదు. 9 నెలలు అయిందండి. అధికారులు ఒత్తిళ్ళు ఎక్కువైపోయండి మాకు బాగానండి. ఎవరెవరో వస్తుంటారండి చెకింగ్లకి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మా దగ్గర రావడమేనండి. మాకు ఇంకా ఒక ఫంక్షన్కి వెళ్దామంటే ఉండదండి, చుట్టాలింటికి భోజనానికి వెళ్ళడానికి ఉండదండి, ఏది ఉండదండి. ఇంక ఇలాగే జీతాలు పెంచుతారని అలా చూస్తూ వస్తున్నామండి. అయినా మాకు పెంచట్లేదండి. ఇప్పుడైనా మన ఈ ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని అలా అన్న హామీలు నెరవేర్చుకుంటారని మేము ఆశతో ఇంత దూరం వచ్చామండి. ఇంకా మా వాళ్ళు చాలా మంది దారిలో ఉన్నారండి, ఏలూరులో ఇంకా దగ్గరలో ఉన్నారండి. మమ్మల్ని రాకుండా కొన్ని చోట్ల పోలీసులు ఆఫ్ చేసి ఎక్కడ ఉన్న స్టేషన్ పరిధిలో అక్కడ పెట్టేశారండి. పెట్టేస్తే అక్కడ కొంతమంది ఉండిపోయారండి. ఎన్ని వచ్చినా ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం ఈ కోరికలు నెరవేర్చకపోతే మళ్ళీ గతంలో లాగా మళ్ళీ సమ్మెలోకి వెళ్ళిపోతామండి. ఇదండి మా విన్నపాలు. సంవత్సరం ధర్నా చేసినాము, 42 రోజులు సమ్మె చేసినాము, ఎటువంటి ఫలితం లేదు. ఇప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మేము పెంచుతామని మాకు హామీ ఇచ్చినాడు. కానీ 9 నెలలు అయినా కూడా మాకు ఎటువంటిది పెంచలేదు, ఎటువంటిది కూడా మాకు జీవో కూడా ఇవ్వలేదు. దానికి వర్క్ మాత్రం ఎక్కువ ఉంది, ప్రెజర్ ఎక్కువ ఉంది. ఆన్లైన్ వర్క్ చేస్తారు, రోజు ఒక యాప్ అంటారు, ఇప్పుడు ఆధార్ కార్డు కూడా ఇచ్చినారు. వాళ్ళ పేరెంట్స్ ఆధార్ కార్డు దింపుకోకుంటే మాకే ఒత్తిడి ఎక్కువ ఉంది. కానీ దీనివల్ల మేము చేస్తాము, కానీ మాకు జీతం పెంచాలి. 11,500 జీతం మాకు ఏంటి కూడా సాలడం లేదు. అసలు ప్రతిరోజు ఏదో ఒక యాప్, ఆ యాప్ చేయలేదు, ఈ యాప్ చేయలేదు అని టార్చర్ పెడుతున్నారు. కానీ మళ్ళీ కొత్తగా ఆధార్ కార్డుల గురించి పెట్టినారు. కానీ జీతాల విషయం గురించి మాట్లాడితే ఏ విషయం కూడా పట్టించుకోరు. మరి మేము ఎంత అని చేయాలో మాకు అర్థమవుతుంది లేదు. మండలము నుండి మేము అంగన్వాడీ వర్కర్లుగా వచ్చినాము ఈ ధర్నా
ధర్నాకి మేము 42 రోజులు సమ్మె చేసినప్పటికీ మా టెంటుల దగ్గరకు వచ్చి మాకు హామీ ఇచ్చినారు. మేము మా ప్రభుత్వం వస్తే మీకు ఏదైనా న్యాయం చేస్తామని ఆ ఉద్దేశంతో మేమందరం ఓట్లేసి చంద్రబాబు నాయుడుని గెలిపించినాము కనుక మమ్మల్ని అంగన్వాడీ టీచర్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని చంద్రబాబు నాయుడుని కోరుతున్నాం. వచ్చినామండి. మాకు 11,500 జీతము. మేము దాంట్లోనే ఇంటి బాడిగలు కట్టాలా, పిల్లలకు మెనూ ఛార్జీల ప్రకారంగా మేము సరుకులు తీసుకొచ్చి వండి పెట్టాలా. ముఖ్యమంత్రి గారు ఇచ్చే 11,500 జీతం మాకు ఎక్కడ సరిపోవడం లేదు. మాకు జీతాలు పెంచాలా, మెనూ ఛార్జీలు పెంచాలా, మాకు తగిన సౌకర్యం కల్పించాలా, యాప్లన్నీ సరిచేసి ఒక యాప్గా గుర్తించాలా. సార్ గతంలో చేస్తానని చేస్తాన్నారు కానీ చేయలేదు సార్. నా పేరు సంధ్యారాణి, వెల్లుత్తి మండలం, కర్నూలు జిల్లా నుంచి వచ్చాము. డిసెంబర్ 12వ తేదీ నుంచి జనవరి 23వ తేదీ వరకు చేసిన ఆ రోజు టెంట్ల కాటికి వచ్చి తెలుగుదేశం అధికారంలోకి వస్తే జీతాలు పెంచుదామని చెప్పారు. అందరు హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు గెలిచి 9 నెలలు అయినప్పటికి కూడా ఏం ఫలితం లేకపోయింది. కానీ వర్క్ ఒత్తిడి అయితే చాలా ఎక్కువైంది. యాప్లు, దినామక యాప్, ఆధార్ సెంటర్, ఆధార్ కూడా లాస్ట్కి మాకే అప్పచెప్పాడు. అది కూడా మా సెల్లులు ఏం పనిచేయడం లేదు. సెల్లులు చాలా పోతున్నాయి. మా పర్సనల్ సెల్లులు కూడా పనిచేయడం లేదు ఆధార్లకైతే. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన గుడ్ న్యూస్ చెప్తానన్నాడు. కానీ ఎదురు చూసాము, ఆ గుడ్ న్యూస్ కూడా మాకు చెప్పలేదు. మాకు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మాకైతే 11,500 జీతం సరిపోవడం లేదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లుగా గుర్తించినందుకు కానీ మాకు శాలరీలు పెంచవలసిందిగా కోరుచున్నాం సార్. మాకు ఎటువంటి పథకాలు మాకు అందడం లేదు సార్, వర్తింప చేయడం లేదు సార్. చివరికి మాకు గ్యాస్ బిల్లులు కూడా మాకు వర్తించడం లేదు సార్. గ్యాస్ బిల్లులు కూడా మాకు రిటర్న్ పడడం లేదు సార్. మాది కాకినాడ జిల్లా అండి, కెర్లంపూడి మండలం నుంచి వచ్చాము. ఇప్పుడు మాకు పోయిన సంవత్సరం 42 రోజుల సమ్మెలో మేము పెట్టిన డిమాండ్స్కి మినిట్స్ ఇచ్చారండి. ఆ మినిట్స్ని అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూటమి ప్రభుత్వ నాయకులందరూ వచ్చి మాకు హామీ ఇచ్చారు, మద్దతు కూడా తెలియజేశారండి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలలు కావస్తున్నా సరే మా డిమాండ్స్ ఏమీ పట్టించుకోలేదు కదా. మాకు బడ్జెట్ నిధులు కూడా కేటాయించారండి, తక్కువ కేటాయించారు. మాకైతే వచ్చిన జీతం అసలు సరిపోవట్లేదు, పని భారం ఎక్కువైపోయింది. మాకు కుటుంబ సభ్యులతో స్పెండ్ చేయడానికి కూడా టైం ఉండట్లేదండి. తర్వాత పోయిన సంవత్సరంలో డిసెంబర్లో మేము చేసిన ధర్నా సందర్భంగా 1,20,000 గ్రాట్యుటీ ఇస్తామనేసి పోయిన ప్రభుత్వం చెప్పిందండి. ఈయన 1,20,000 కాదు, 1,00,000 రూపాయలు మాకు జీవో ఇచ్చారండి గ్రాట్యుటీ. అది రద్దు చేసి, ఆ జీవోని రద్దు చేసి తక్షణ గ్రాట్యుటీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు గ్రాట్యుటీ ఎలాగైతే ఇస్తున్నారో సంవత్సరం జీతంలో 15 రోజుల జీతం ఎలా ఇస్తున్నారో అలా మాకు అమలు చేసి జీవోని వెంటనే విడుదల చేయాలని, మా సమస్యలు పరిష్కరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు శాలరీ పెంచాలని మేము కోరుచున్నామండి. ఏమీ లేవు, ఓన్లీ జీతం మీదనే మేము అంగన్వాడీ సెంటర్లు నడపాలి. 11,500 జీతంతో మేము అంగన్వాడీ సెంటర్లు ఏ విధంగా మేము రెంట్ కట్టి నడపాలి. కొంచెం మా గురించి గుర్తించుకొని ఆడపిల్లల్ని మాకు న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. మాతో చేయిస్తారండి యాప్లో. ఈ 2 నెలలు ఈ యాప్లు ఉండంటే మళ్ళీ వచ్చే నెల ఆ యాప్లు ఉండవండి. మరి ఏదో ఒకలా చేస్తే ఆ సెల్లు కూడా సరైన సెల్ కదండి, మేము సొంత సెల్లులతో చేసుకుంటున్నాండి. ఒకవేళ అక్కడ సిగ్నల్ లేకపోయినా వర్క్ చేయకపోతే మిమ్మల్ని ఇస్తామంటారండి, ఆఫీస్కి వచ్చేయమంటారండి. ఇలాంటి రకరకాల ఇబ్బందులకు మేము గురవుతున్నాం. కాబట్టి మా సమస్యలన్నీ ఈ ప్రభుత్వం మరి ఇప్పటికైనా తీర్చుతుందని మేము కోరుకుంటూ నమోదు చేసుకుంటున్నాం. కౌతరం సెక్టారు. నా పేరు విజయలక్ష్మి. నేను అంగన్వాడీ కార్యకర్తగా 25 సంవత్సరాల నుంచి 1000 మంది జనాభాలో కార్యకర్తగా పనిచేస్తూ గర్భవతులకి, బాలింతలకి, చిన్నపిల్లలకి, కిషోర్ బాలికలకి, 45 సంవత్సరాల స్త్రీలకి మొత్తం జనాభాకి సేవలు అందిస్తుంటే, అనుబంధ పోషకాహారం అందిస్తూ పోషకాహారం లోపం లేకుండా వాళ్ళకు సేవలు చేస్తుంటే ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం, మహాప్రభు ఏ ప్రభుత్వం వచ్చినా అంగన్వాడీ కార్యకర్తలు చాలని జీతంతో బతుకుతున్నాము. మా కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి, ఆకాశాన్ని అంటే ధరలు అంటున్నాయి. ధరలు తగ్గ జీతాలు పెంచండి అని కిందటి ప్రభుత్వం ఉన్న జగన్ బాబు గారి ప్రభుత్వంలో 42 రోజులు ధర్నాలు చేస్తే ఆయన ఎస్మా చట్టం ప్రయత్నించినందుకు ఆయన కుర్చీ దిగి అడవులు పాలయ్యాడు.
అదే గతి మీకు పట్టకుండా చూడాలంటే మీరు వచ్చి 9 నెలలు అయింది. అంగన్వాడీలో మా ఆయన సైకో ప్రభుత్వం, అది మా ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, మహిళలను రోడ్డు ఎక్కించాం, ఇక్కడ అలంకార థియేటర్లో మీటింగ్ పెట్టించాం, ఆ గతి మీకు పట్టించాం అని వాగ్దానం చేసిన కూటమి ప్రభుత్వం నాయకులు ఏమైపోయారు? 9 నెలలు అయ్యింది, ఇంతవరకు వచ్చారా? మా కష్టాలు తెలుసుకున్నారా? మేము కోరేది ఒకటే, 1972 ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలి. అది మీరు చేసింది, మేము చేసింది కాదు. సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేటీని అమలు చేయాలి. జీవో వెంటనే అన్ని ఆఫీసులకు రావాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆ జీవో 26,000 రూపాయలు జీవో ఆఫీసులకు రావాలి. వచ్చేంత వరకు బగబగమండే సూర్యుడిలో ఎంత వేడి ఉంటుందో అంగన్వాడీ కార్యకర్తలు ఆయా వంటలు అంత వేడి రగులుతుంది. రోడ్లు ఈ ఎండలు తక్కువ కాదు, ఈ ఎండలు మాకు లెక్క కాదు. మేము గుర్రాలతో తొక్కించుకున్న మహిళలం, మేము ఎస్మా చట్టాలు తట్టుకున్న మహిళలం. ఈ ఎండను కూడా తట్టుకుని మేము మీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేంత వరకు తీసుకురావద్దు. న్యాయమైన కోరికలు కావాలి, న్యాయమైన కోరికలు. మేము న్యాయమైన కోరికలే అడుగుతున్నాం, మేము న్యాయమైన కోరికలే అడుగుతున్నాం. మేము మాకు కనీస వేతనం ఇచ్చేంత వరకు బగబగమంటే సూర్యుల్లో ఎలా మండుతుందో అంగన్వాడీ కార్యకర్త ఆయాలో కూడా అలాగే మండుతామని ఈ ప్రభుత్వానికి గంతగెత్తవెళ్ళ ప్రభుత్వం గతి పట్టకుండా చూసుకోమని కూటమి ప్రభుత్వం వారికి నాయకులకు హెచ్చరిక చేస్తున్నారు. మేమందరం చలో విజయవాడ రావడానికి ఏ సరదా కోసమో లేదంటే షికారుకో రావలేదు సార్. మేమందరం ఆకలి మంటలతో చాలీ జీతాలతో ఇక్కడికి వచ్చాం సార్. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది కదా, ముగ్గురు అన్నారు. మేము గత ప్రభుత్వంలో 42 రోజుల చారిత్రాత్మకమైన ధర్నా చేయడం జరిగింది జీతాల కోసం. కానీ ప్రభుత్వం అప్పుడు టెంట్ల దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఈరోజు ఏమయ్యారు? చంద్రబాబు నాయుడు గారు మీరు మా జీతాలు గత ప్రభుత్వంలో 2 సార్లు పెంచారు, పెంచుతారనే ఉద్దేశంతో మేము గత ప్రభుత్వాన్ని అంగన్వాడీలు తడాకా చూపెట్టేసి రూపుమాపాము. ఈరోజు మేము కోరుకుంటుంది ఒకటే, మేము కోరుకున్నట్టు మా జీతాలు పెంచండి సార్. ఎందుకంటే మేము చాలా సామరస్యంగా 8 నెలల నుండి జూలైలో పెరుగుతాయని మెరిట్ కాపీలో ఉంది, కానీ జూలైలో జీతాలు పెంచలేదు. పెంచుతారేమో లోటు బడ్జెట్లో ఉంది కదా అని మేము ఇప్పటి వరకు ఎదురు చూసాము. కానీ ప్రభుత్వం వచ్చి 9 నెలలైనా మా గురించి పట్టించుకోలేదు. అందుకని చలో విజయవాడ అనే కార్యక్రమాన్ని చూసుకొని మేమందరం ధర్నా చేయడం జరుగుతుంది. 26 జిల్లాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం వచ్చింది కూడా మెయిన్ ఉద్దేశం, మా కనీస వేతనం పక్క రాష్ట్రాలతో పాటు ఇవ్వాలి, మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలి, మూడోది గ్రాడ్యుయేటీని అమలు చేయాలి. మాకెంతైతే గ్రాడ్యుయేటీ వచ్చిందో సీనియారిటీని బట్టి అంత గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. ఈరోజు మేము నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా తీపి కబురు అని చంద్రబాబు నాయుడు గారు 1,00,000 గ్రాడ్యుయేటీ ఇస్తున్నానని చెప్పాడు. గత ప్రభుత్వం మెరిట్ కాపీలో 1,20,000, హెల్పర్స్కి 60,000 చెప్పడం జరిగింది. దాన్ని కూడా పక్కన పెట్టి తీపి కబురు అని చెప్పి ఈరోజు 1,00,000 కోత కోయడం మేమందరం సహించాం సార్. ఎందుకంటే ఈరోజు చాలిన జీతాలతో మా కుటుంబాన్ని నడుపుకొని అంగన్వాడీ అనే ఒక పెద్ద కుటుంబాన్ని కూడా నడుపుతున్నాం సార్. ఈరోజు కాంటిమెంట్స్ బిల్లు చూస్తే పిల్లవాడికి 10 రూపాయలు అంటున్నారు. పెద్దుల్లిపాయల రేట్ ఎంత సార్? అలాగే నిత్యావసర వస్తువుల రేట్ ఎలా, అలాగే మేము వాడే విద్యుత్ రేట్ ఎలా, పెట్రోల్ డీజిల్ ఇలాగ నిత్యావసరాలు అన్నీ మండిపోతున్నాయి. మరి మా జీతాలు పెరిగి ఎన్నాళ్ళు అవుతుంది సార్? 2019లో పాత సీఎం 1,000 పెంచి వెళ్ళాడు. మీరు వచ్చారు 8 నెలలు అవుతుంది, ఇంతవరకు అంగన్వాడీ జీతాలు అనేదే లేదు. మిగతా అన్నిటిలోకి ఆశాలు వాళ్ళని చూస్తే కనుక న్యాయం అంటూ మాకేం జరగలేదు సార్. న్యాయం కోసమే ఈరోజు మేము రోడ్లు ఎక్కి ఈరోజు విజయవాడ దాకా రావడం జరిగింది. న్యాయం అంటే మా కనీస వేతనం పక్క రాష్ట్రాలతో పాటు అయినా ఇవ్వాలి. మేము 41 రోజు 42 రోజులు ధర్నా చేసినప్పుడు మా టెంటుల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి అనుచరులందరూ మాకు మీకు ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా పెంచుతాము, జీతాలు పెంచుతాము, గ్రాడ్యుయేట్ ఇస్తాము, మీకు ఏది కావాలంటే 11 డిమాండ్లను మేము నెరవేరుస్తాము అని చెప్పినారు. చెప్పినా కూడా ఇప్పటికి 8 నెలలైనా కూడా ఆ ఊసే లేదు. ఆ ఊసు లేదు కాదా? మరి ఇంకొకటి ఫేస్ యాప్లని చిన్న పిల్లలకి 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఫేస్ యాప్ అని మళ్ళీ కొత్త యాప్ ఇంక్లూడ్ చేసినాడు. ఇది సరైనది కాదు. ఇది సరైన
పరిస్థితుల్లో లేదు. పిల్లలు చిన్న పిల్లలు కొంతమంది పండుకొని ఉంటారు, కొంతమంది అందుబాటులో ఉండరు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఫేస్ యాప్ ఎలా తీస్తాము? మేము అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ చేయాలని ఎంతగానో డిమాండ్లు చేసినాము. కానీ అది కాదని ఈయన ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. మాకు జీతాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టే మాకు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈయన 26,000 కాదు కదా, 26 పైసలు కూడా అసలు బడ్జెట్ లో జీతాల పెంపు గురించే మాట్లాడలేదు. అదిను గాక గ్రాట్యుయేట్ ఇస్తామన్నాడు. గతంలో ఉన్న జగన్ గారు 1,00,000 రూపాయలని చెప్పినారు. అది ముందులో పోయిన గతంలో చెప్పిన విషయమే ఇప్పుడు చెప్తున్నారు. అది మరి ఆయన చెప్పడం అనేది బాగుండదు. మాకు దయచేసి మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చిన 26 జిల్లాల నుంచి మేము వచ్చిన్నాము. మీరు మాకు పెంచితే మేము ఎంతో గొప్పగా భావిస్తాము. మమ్మల్ని 42 రోజులు ధర్నా చేసి ఆడపిల్లలు ఎంత ఏడ్చినామో, పండగలు అనకుండా ఏమనకుండా పిల్లల్ని వదిలిపెట్టి, భర్తలను వదిలిపెట్టి, కుటుంబాలను వదిలిపెట్టి 42 రోజులు మేము సమ్మె చేసినందుకు ఆ ఉసురు ఆయన కొట్టుకుంది. ప్రాజెక్ట్ మాది. మేము గత సంవత్సరం 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఇదే ప్రభుత్వం ఉన్న అధికారులు లేకపోతే ఇదే ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా మా టెంట్ల దగ్గరికి వచ్చి మేము వస్తే మీకు న్యాయం చేస్తాము అని చెప్పి హామీలు ఇచ్చారు. అప్పుడు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఉన్న వాటిని తిరగేసి జీవోల రూపంలో ఇస్తున్నామని మహిళా దినోత్సవం రోజున ఒక మహిళను గౌరవించడానికి బదులు అంగన్వాడీ వర్కర్స్గా హెల్పర్స్గా పనిచేస్తున్న మహిళలందరినీ కూడా అవమానకరంగా ఏంటంటే ఇచ్చిన జీవోని తగ్గించి రివర్స్ జీవో ఇచ్చి వాళ్ళేదో మాకు న్యాయం చేసామని చెప్తున్నారండి. ఈ విధమైన అన్యాయాన్ని అయితే మేము సహించము. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది మా డిమాండ్. జీతాలు పెంచకుండా ఉంటే ఇది మేము ఒక అలర్ట్ కాల్ అన్నమాట. ఎందుకంటే 42 రోజులు చేసిన మినిట్స్ ప్రకారం మా జీతాలు ఇస్తే సరే, జీతాలు పెంచి ఆ మినిట్స్ కాపీ అన్ని నెరవేరిస్తే మేము మా పని సక్రమంగా కొనసాగుకుంటూ ఎవరికి అభ్యంతరపరచము. మేము చిన్నపిల్లల్ని ఒక బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డ పెరిగే వరకు, మళ్ళీ ఆ బిడ్డ తల్లి ఇంకో బిడ్డ జన్మనిచ్చే వరకు మేము సర్వీసెస్ కాలచక్రంలాగా కొనసాగిస్తూనే వస్తున్నామండి. అదండి, అప్పుడు వీరనారీలని చాలా మంది మహిళలు మా టెంట్లోకి పంపించారు. ఇప్పుడు అసలు అంగన్వాడీ వాళ్ళు అనేది ఆయన కనబడట్లేదు. ఆయన ఏదో ఎక్కడో లడ్డూలో లోపం జరిగిందని, లేకపోతే ఇంకొకటి సనాతన ధర్మం అని ఏవో పనికిరాని విషయాలు పట్టుకొచ్చి దాన్ని వేరే విషయాన్ని కప్పడానికి ఈ విషయాలు ఇష్యూ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు అక్క చెల్లెమ్మలందరికీ నేనున్నాను అని. మరి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు? మాకు న్యాయం చేస్తారా లేదా అనేది డిప్యూటీ సీఎం గారు మాకు సమాధానం చెప్పాలండి. అలాగే గుమ్మడి సంజయరాణి గారు మా మినిస్టర్ గారు ఆమె ఏమన్నారంటే, మేము చంద్రబాబు గారు ఈ అంగన్వాడీకి చాలా వరకు మేలు చేశారు, ఉమెన్స్ డే రోజున మంచి శుభవార్త చెప్తున్నారు అని చెప్పి మహిళల్ని అవమానపరిచే విధంగా గ్రాడ్యుయేట్ అమలు చేయకపోగా మేము ఇంత ఇస్తాము అని వాళ్ళేదో మాకు ముష్టేసినట్టు చెప్తున్నారండి. మేము ఎవరిని ముష్టి అడగట్లేదండి. మా హక్కులను మాకు ఇమ్మని అడుగుతున్నాము. మేము చేసే పనికి తగ్గట్టు వేతనం ఇమ్మని అడుగుతున్నాము. మాకు గ్రాడ్యుయేట్ అమలు చేసే వరకు, మా జీతాలు పెంచే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. మీరు ఎన్ని కట్టడలు చేసినా, మీరు అరెస్టులు చేసినా, ఏం చేసినా మేము అన్ని అధిగమించుకొని వచ్చి మేము మా యొక్క హక్కుల కోసం పోరాడతామని ప్రభుత్వానికి ఇది హెచ్చరిక అండి. ఇది చెయ్యకపోతే 42 రోజుల దగ్గర కామా పెట్టాము. ఆ కామాన్ని తీస్తే 43 నుంచి మళ్ళీ కొనసాగించాల్సి వస్తుందని గవర్నమెంట్కి చెప్తున్నాము. ఒక్కటి కూడా చేయలేదండి. మాట ఇచ్చారు కానీ మాట తప్పారు. ఆయనేమో మాట ఇచ్చి మడం తిప్పారంటే ఈయన కూడా మాట ఇచ్చి అదే సేమ్ మాటలో నడుస్తున్నారు అనమాట. ఈయన కూడా అటువంటి పరిస్థితి రాకోకుండా ఉండాలి అంటే మేము కనీస వేతనం అడుగుతున్నాం. మేము సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కానీ కనీస వేతనాలు ఇచ్చే వరకు కూడా మేము ఎంతవరకు పోరాడతాము. ఎందుకంటే మట్టి ఖర్చులు ఇస్తారు అంటే మమ్మల్ని చచ్చిపోమన్నా మట్టి ఖర్చులు ముందుగా ఇస్తానంటున్నారు ఆయన. అది కూడా 20,000 అంతా 5,000 మళ్ళీ కుదించేసి 15,000 అని చెప్పారు. 15,000 మాకు ఎందుకండి, 20,000 అన్నారు. ఈయన ఇచ్చేది ఏముందని ముందుగా ఇస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వమే ఆయన ఎలాగో దిగిపోయారు. ఇప్పుడు ఈయన దానినైనా కనీసం అమలు పరచాలి కదా. మా గొంతమ్మల కోరికలు మేము కోరటం లేదండి. ఇప్పుడు నిత్యావసర అవసరాలు పెరిగాయి కాబట్టేసి మా కనీస వేతనాలు పెంచమని మేము అడుగుతున్నాము. అది దయచేసి ఇప్పటికైనా గమనించేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా కోరికలు తీరుస్తారని. ఎందుకు గొంతమ్మల కోరికలు కాదు, మా నిత్యావసర అవసరాలు
ఎందుకంటే మమ్మల్ని యాపలు అంటారు, ఆ యాపలు అంటారు, ఈ యాపలు, ఎన్ని యాపలతో మమ్మల్ని చంపుతున్నారు. పేషాప్ అంటారు, వాళ్ళు గర్భిణీలు రాకపోతే మేము ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలి. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతున్నామండి. మేమైతే ఖండిస్తున్నాం. మేమైతే ఖచ్చితంగా మాకైతే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా యొక్క జీతాలు, వేతనాలు పెంచాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా పెంచాలని మేము కోరుకుంటాం సార్. తేడా ఉన్నది సార్. ఎందుకంటే మాట చెప్పడం ఈజీయే, కానీ అమలు పరచడం చాలా కష్టం. అది అమలు పరిచిన రోజే ఆయన నెక్స్ట్ మళ్ళీ సీఎం గానీ ఆయన మళ్ళీ ఆ సీట్లో కూర్చోగలుగుతారు. మేమైతే హామీ ఇస్తామండి ఖచ్చితంగా. వినిపిస్తుందేమో మాకైతే తెలియట్లేదు. మాకైతే ముఖ్యంగా మాకు కనీస వేతనం అనేది ఇవ్వాలి. ఆయన న్యాయం చేస్తాను మహిళలకు అన్నారు కాబట్టి మా అంగన్వాడీల పట్ల న్యాయం చూపించాలని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మహిళలకు న్యాయం చేస్తామన్నారు. మా కూటమి ప్రభుత్వం వస్తే అన్యాయం జరిగితే ముందు నిలబడతామన్నారు. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. ధర్మాలు, సనాతన ధర్మాలు ఇవన్నీ ఎందుకండి? ప్రజలు తినడానికి ఏమైనా ఉపయోగపడతాయా? ప్రజలు తినడానికి బతకడానికి కావాల్సిన దానికి కదా మిమ్మల్ని ఎంచుకున్నది. అంతేకాని ధర్మానికి కాబట్టి ఏ ధర్మానికి వచ్చిన కరువేమి లేదు. ఇప్పుడు ప్రతి ధర్మం బాగానే ఉంది. మనిషే ప్రమాదంలో ఉన్నాడు. ఆ మనిషిని కాపాడే ప్రయత్నం చేయాలి పవన్ కళ్యాణ్ గారు కూడా. మేము ఐసిడిఎస్ ప్రాజెక్టు ఏలూరు నుంచి వచ్చామండి. అయితే ఇప్పుడు గత 42 రోజులుగా ఎన్నో సాధించాలని ధర్నా చేశాము. అయినా ఏ మాత్రం కూడా అసలు ఆడవాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. అందరూ అంటున్నారు ఎందుకు 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 అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రుల గతంలో ముఖ్యమంత్రి కూడా ఈనాడు ముఖ్యమంత్రి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదిరించి వచ్చామండి. మాకు షుగర్లు, బీపీలు ఉద్యోగాల్లో చేరాక చాలా బలహీనయ్యా. చాలా మంది అడ్డుకోవడం, మమ్మల్ని ఏదో తప్పు చేస్తున్నట్టుగా మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. దేనికి నిర్బంధిస్తున్నారో లేదు. ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడానికే ప్రజాస్వామ్యం ఉంది. అసలు మన పరిపాలన ప్రజాస్వామ్యం లేదు. ఈయన వచ్చి ఏదో చేస్తాడులే. 42 చేసినప్పుడు టెంటలకు వచ్చి మాట్లాడారండి. మరి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ ఆడపిల్లల్ని ఇలా ఏడిపించకూడదు. మేము కూడా కుటుంబాలు చూసుకోవాలి. ప్లస్ అంగన్వాడీ బిడ్డల్ని చూసుకుంటున్నాం ఎంతో బాధ్యతగా. కనీసం మెనో ఛార్జీలు లేవు, రెంటలు లేవు, ఏమి జీతాలేంటి పట్టలేదు. ఇవన్నీ కూడా మా సమస్యలు తీరటం లేదు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతుంది. ముందుంటాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఏంటో ఆయన అయితే ఒక మాల వేసుకుని నేను ముందుంటానని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ వరదల్లో కూడా ఎక్కడ కనపడలేదు. మరి ఏమయ్యారో అని మేము ఎత్తుక్కుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి అయితే చాలా ఓటములు ఎదురు చూసాం మేము జీవితంలో. ఆయన మాల వేసుకుని మరి ఎందుకని ఇదవుతున్నారో తెలియట్లేదు. మహిళల కోసం నిలబడతాను, ఎక్కడ ఏది జరిగినా నేను ఉంటాను పెద్దన్నగా అన్నారు. ఆయన ఏ పెద్దన్న ఎక్కడికి వెళ్ళిపోయారో అని ఎత్తుక్కుంటున్నామండి. ఇంతమంది రోడ్డు మీద పడ్డా కనీసం ప్రెస్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అయినా సరే ఎవరు పట్టించుకోవటం లేదు. మా జీతాలు పెరగకపోతే మేము వెళ్ళలేమండి. 1కి 10 యాప్లు పెట్టారండి. బాత్రూమ్లో, వాష్రూమ్ల కాడి నుంచి యాప్లే పొద్దున్న వెళ్ళిన కాడి నుంచి ప్రీ స్కూల్ చెప్పడానికి కూడా మాకు పిల్లలకి టైం ఉంటల్లా. ఇన్ని చూసుకుంటూ చేస్తున్నా సరే ఇంకా పరీక్షించొద్దు. పరీక్షిస్తే గత ప్రభుత్వానికి జరిగిందే ఇప్పుడు జరుగుద్దని మేము అందరి తరఫున నేను మనవి చేసుకుంటున్నాం.